అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1 and 2 verses. Acts chapter 16 verses 1 and 2. పౌలు దెర్బేకును లిస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక మనుషుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లిస్త్రాలోని ఇకోనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా, మా తండ్రి, ఈ సమయంలో నీ వాక్యము పంచిపెట్టకు నాయనా నిలబడి ఉంటుండగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి మీరే నా ద్వారా మాట్లాడి మీరే మహిమ పొందగలని మా రక్షకుడని యేసుక్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము మరి ఒక యవనస్తుని గురించి మాట్లాడని చెప్పి నేను ఆశపడుతున్నాను. తిమోతి కదండి, బైబిల్లో తిమోతి మరి చాలా ప్రాముఖ్యమైన మరి వ్యక్తి. ముఖ్యంగా నూతన నిబంధనలో ఆయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి తిమోతి. అంటే అతనికన్నా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పౌలు కదండి. పౌలు మరి తను యవనస్తుడు కాదు, అయినప్పటికీ మరి పౌలు కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. యేసు ప్రభు చేత ప్రత్యేకింపబడిన వాడు సువార్త నిమిత్తం కదండి. అయితే పౌలు తన సేవ చేసే సమయంలో ఎక్కడికి వచ్చినాడండి? దెర్బేకును లుస్త్రాకును వచ్చాను. ఈ ప్రాంతాలన్నీ మరి ఎక్కడున్నాయంటే ఇప్పుడు మోడర్న్ డే టర్కీలో ఉన్నాయి. టర్కీ దేశం ఉంది కదా, టర్కీలో ఉన్నాయి. టర్కీ మరి యూరోపియన్ కంట్రీ కదండి. ఇంకోటి ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ క్రిస్టియన్ కంట్రీస్, ఓన్లీ టర్కీ ఈజ్ ముస్లిం కంట్రీ. అంటే ఇప్పుడు ముస్లిం అంటే ఒక 500 years బ్యాక్ నుంచి ముస్లింగా మారిపోయింది. అంతకుముందు 500 years కాదు, అంటే ఇస్లాం వచ్చిన తర్వాత. అంతకుముందు ఏమేమి ఉండే? క్రిస్టియన్ కంట్రీ. 7 సంఘాలు ఎక్కడున్నాయంటే టర్కీ దేశంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, వాటి విషయంలోకి వెళ్ళట్లేదు, టైం ఎక్కువైపోతుంది కనుక. మరి ఈ లుస్త్రా అనే పేరు కల మరి ఆ స్థలం ఇప్పుడు కిలిస్త్రా అంటారు. కిలిస్త్రా ఎక్కడ? టర్కీలో. కనుక అక్కడ వచ్చినప్పుడు మరి 2వ వచనం మళ్ళీ చదవమ్మా. అతడు లిస్త్రాలోను ఇకోనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లుస్త్రా అంటే చెప్పిన కదా, కిలిస్త్రా ఇప్పుడు టర్కీలో ఉంది. ఇంకొక పేరేంటి? అది ఇకోనియా లేక ఇకోనియం. అది కూడా మరి టర్కీలో ఉంది. అది ఇప్పుడు ప్రజెంట్ దాని పేరేంటంటే కోయినా. ఈ రెండు మరి ఒక 30 kilometers దూరంగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ట్విన్ టౌన్స్ లేక ట్విన్ సిటీస్గా వాటిని చెప్పవచ్చు కదండి. అయితే ఈ 2వ వచనంలో చక్కటి మాట మనం చూస్తున్నాం. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం పొందుకున్నాడు? మంచి పేరు పొందుకున్నాడు కదండి. మంచి పేరు పొందుకోవటము చాలా ప్రాముఖ్యము. మరి మంచి పేరు పొందుకోవటం చాలా కష్టము కూడా కదండి. మరి యవనస్తుడైనా కదండి, ఎవరి మంచి పేరు పొందుకున్నాడు? ఎవరు మంచి పేరు పొందుకున్నారు? తిమోతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిమోతి యవనస్తుడు కదండి. హార్డ్లీ అంటే ఆయనకి పెళ్ళి కూడా కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఎర్లీ 20sలో ఉన్నాడు. టీన్స్ నుంచి ఇప్పటికి ఎక్కడికి ప్రవేశించినాడు? 20sలోకి వచ్చినాడు. ఎర్లీ 20sలో ఉన్నాడు. అయితే తన తల్లి పేరేంటి? యూనికే కదండి. యూనిస్ అంటారు ఇంగ్లీష్లో. యూనికే ఆయన తల్లి. ఆమె యూదురాలు కదండి. ఆమె యూదురాలు.
ఆమె పట్టుదల గల మనిషి, ప్రార్థన గల మనిషి, దేవుని భయభక్తుల్లో ఉన్న మనిషి. మరి అంతేకాకుండా తన తండ్రిని చూస్తే ఆయన ఎవరు అంటే ఈమె యూదురాలు, యుఎస్ యూనికే ఎవరు, ఆమె యూదురాలు, దేవుని బిడ్డ. తన తండ్రి మాత్రము ఆయన యూదుడు కాదు, ఆయన గ్రీక్ దేశస్థుడు. వాళ్ళు ఇంటర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంటర్ మ్యారేజ్ చేసుకొని అతను గ్రీక్ దేశస్థుడు కనుక గ్రీక్ వాళ్ళ దేవతలంతా వేరేగా ఉంటాయి కదండి. గ్రీక్ వాళ్ళ దేవతలంతా వేరే. ఈ బయలుదేవతలు ఇవన్నీ మన పాత నిబంధన చూస్తాం కదా, ఆ దేవతలు కాదు. ఈ గ్రీక్ దేవతలు అంతా వాళ్ళు వేరే కనుక ఆ దేవతలను పూజించేవాడు ఆయన. గ్రీక్ సంస్కృతిని మరి దాంట్లో ఉండేవాడు. గ్రీక్ వాళ్ళు ఎప్పుడు నూతనది అంటే నూతనంగా ఏముంది అది వెతికేవారు. అటువంటి వ్యక్తి కనుక మరొక విధంగా చెప్పాలంటే ఇతను ఎక్కువ ఇంట్లో ఉండే వ్యక్తి కాదనమాట. ఎక్కడ తను బయటికి వెళ్ళి మరి కొత్త విషయాలు నేర్చుకోవటము, అంతేకాకుండా మరి తనకున్న బిజినెస్ ఆ వ్యాపారం చూసుకోవటము, ఇంట్లో తక్కువ సమయం గడపటము కల వ్యక్తి అన్నమాట. ఎవరు? తిమోతి యొక్క తండ్రి కదండి. అయితే తిమోతి మనం చూస్తాం ఏంటంటే ఇంకా తన గ్రాండ్ మదర్ అమ్మమ్మ కదండి, వాళ్ళ అమ్మమ్మ పేరేంటి? లూయి కదండి. అని బైబిల్లో నేనే బయట నుంచి ఏం చెప్పట్లేదు, బైబిల్లోనే ఉన్నాయి కదా, తిమోతిలోనే ఉంటాయి. తిమోతి యొక్క అమ్మమ్మ తను కూడా ప్రార్థన పరురాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన పరురాలు, ప్రార్థన చేసే యూదురాలు కదండి. కనుక ఈ విధంగా ఇంట్లో మన పేరెంట్స్ లేక గ్రాండ్ పేరెంట్స్ మనకి ప్రార్థన చేసేవాళ్ళంటే మనకు చాలా మంచిది, చాలా మేలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనం దేంట్లో నడిపిస్తారు? దేవుని మార్గంలో నడిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు తిమోతికి సాధారణంగా మరి కొడుకులు ఎవరు ఫాలో చేస్తారు? తండ్రిని ఫాలో చేస్తారు కదా. కొడుకులు ఎవరిని ఫాలో చేస్తారు? తండ్రిని ఫాలో చేస్తారు. రారా బయటికి పోదాం రా అంటే గవక్న ఎక్కి వెళ్ళిపోతారు కదండి కదా. డాడీతో వెళ్ళిపోతారు. డాడీ చేసే పని చూస్తారు, డాడీ చేస్తే బిజినెస్లో పాల్గొంటారు. వీలైతే నేను కూడా మా డాడీ బిజినెస్లో నేను ఉండాలి అని ఆ విధంగా వాళ్ళు వెళ్తుంటారు. అంటే ఈ తిమోతికి ఏం అవకాశం ఉంది? ఆయన డాడీ యొక్క ఫుట్ స్టెప్లో వెళ్ళటానికి, డాడీ బిజినెస్లో వెళ్ళటానికి, అంతేకాకుండా మరి ఈ లోక సంబంధంగా వెళ్ళటానికి ఏముంది? ఆయనకి అవకాశం అనేది ఉన్నది కదండి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ తన తల్లి, తన అమ్మమ్మ ఏం చేసినారండి? ఆయనకి చిన్నప్పటి నుంచే వాక్యము కదండి, ఉగ్గుపాలతో ఉగ్గు పెట్టినట్టు ఏం చేసినారో వాళ్ళు వాక్యము బోధించి మరి వాళ్ళని గమనించి దేవుళ్ళు ఎదినాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా కదండి. అంటే ఈవెన్ దో హీ వాజ్ హాఫ్ జూ అండ్ హాఫ్ గ్రీక్ కదండి. ఏమై ఉన్నాడు ఆయన? సగం యూదుడు, సగము గ్రీక్ దేశస్థుడు. ఎవరు? తిమోతి. అయినప్పటికీ ఆయన గ్రీక్ సాంప్రదాయంలోకి వెళ్ళలేదు, గ్రీక్ అంటే లోకంలోకి వెళ్ళలేదు. ఏం చేసినాడండి? దేవుని భయభక్తుల్లో ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే పౌలు భక్తుడు ఏమంటాడు? రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ లోకమునైనను లోక మర్యాదనని మీరు అనుసరింపవద్దు అంటాడు కదండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక తిమోతి ఈ లోకానుసారంగా వెళ్ళే అవకాశం ఉన్నది. చూడండి కదమ్మా, లోకానుసారంగా వెళ్ళే యవనస్తుడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, యవనస్తులకు ఇప్పుడు ఏంటంటే లోకానుసారంగా లోకంలో కలిసిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్, సెకండ్లీ ఫ్రెండ్స్ కదండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటావారా, బయటకు రారారా అంటారు కదండి. ఏమంటారు? ఇంకేమంటారు? ఆడవాళ్ళగా ఇట్లా కూర్చుంటావారా అంటారు కదండి. నవ్వుతున్నారు కొంతమంది.
కదా. అంటే ఆ మాటలు వింటారు కాబట్టి నవ్వుతారు కదా. కానీ విన్నా కూడా ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మాట వినాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు తల్లిదండ్రులు ఇచ్చింది దేనికంటే తల్లిదండ్రుల మాట వినడానికి ఇచ్చినాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక మనం ఏం చూస్తున్నామంటే యవనస్తుడైన తిమోతి లోక సంబంధంగా మారలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. అయితే దేవుని పిల్లలు ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే మరి నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పినాను కదా. ఫ్యామిలీ తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పినాను. మరి ఏ విధంగా తను మరి దైవభక్తి కలిగిన ఒక యవనస్తుడిగా చిన్నప్పటి నుంచి ఎదిగినట్టు మనం చూస్తున్నాం. కనుక ఏం చూస్తాం 2వ వచనంలో, సహోదరుల, అంతేకాదు అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అంటే 2 పట్టణాలలో అక్కడ బ్రదర్స్ అంటే అక్కడ ఉన్న క్రిస్టియన్ బ్రదర్స్ అంటే వాళ్ళు ఏం చేసినారు, మరి తిమోతి గురించి పౌలుకి చెప్తున్నారు. ఈయన మంచోడు, మంచి అబ్బాయి అని ఏమిస్తున్నారు కదా, సాక్ష్యం ఇస్తున్నారు, సర్టిఫికెట్ ఇస్తున్నారు, కితాబ్ ఇస్తున్నారు కదండి. కనుక ఎవరి గురించైనా మనం సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఇస్తామా కదండి. గబుక్ని ఎవరి గురించి మనం చెప్పాలని చెప్పేస్తాం, మనం చెప్పలేము. కానీ ఇతన్ని గమనించినారనమాట. 2 పట్టణాలు ఉన్న వ్యక్తులు ఏం చేసిన ఈయనని గమనించి ఈయన మంచి అబ్బాయి అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తిమోతి మంచి అబ్బాయి, విశ్వాసం గల అబ్బాయి, దేవుడు అంటే భయభక్తులు గల అబ్బాయి అని తన గురించి ఏం చేసినారమ్మా, సాక్ష్యం ఇస్తున్నారు కదా. కనుకనే సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ప్రైజ్, ఎంత మంచి మాట కదండి. ఆ మాటను చదువుకున్నప్పుడు నాకు చాలా మరి దాని మీద నేను ఈ వాక్యము ప్రిపేర్ చేయటము జరిగిందన్నమాట. కనుక ఫ్యామిలీ లేక బ్యాక్గ్రౌండ్ మనము చూసినాము. అంతేకాకుండా ఆయన లైఫ్ స్టైల్ చూసినాం. లైఫ్ స్టైల్ కదండి, ఆయన లైఫ్ స్టైల్ చూసినాము. ఏ విధంగా ఆయన కాంప్రమైజ్ కాలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం కాలేదండి, కాంప్రమైజ్ కాలేదు. అంటే పౌలు భక్తుడు ఏ విధంగా చెప్పాడు, రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనం, ఈ లోకమునైనను లోక మర్యాదనను ఏం చేయదు మీరు అనుసరింపవద్దు అన్నాడు కదండి. అది ఈయన చేసి చూపించినాడు. ఎవరండి, తిమోతి చేసి చూపించినాడు. ఐ విల్ నాట్ ఫాలో ద వరల్డ్ కదండి. ఐ విల్ నాట్ ఫాలో ద వరల్డ్, ఐ విల్ ఫాలో జీసస్. కనుక తన లైఫ్ స్టైల్ ఎటువంటిదంటే భయభక్తులు కలిగిన లైఫ్ స్టైల్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ ఫియరింగ్ లైఫ్ స్టైల్. కనుక మరి తను మరి అవకాశం ఉన్నప్పటికీ తన తండ్రి యొక్క ఫుట్ స్టెప్లో వెళ్ళలేదు, కానీ పరమ తండ్రి అయిన ఫుట్ స్టెప్స్లో వెళ్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఫుట్ స్టెప్స్లో వెళ్తున్నాడు కదండి. నిజ దేవుని మరి అడుగు జాడల్లో వెళ్తున్నాడు. సజీవ దేవుని మరి ఎందుకంటే వాళ్ళ నాన్న ఎవరిని పూజిస్తున్నాడు, రాళ్ళను రప్పలను పూజిస్తున్నారు కదండి. ఈయన ఎవరిని పూజిస్తున్నాడు, సజీవ దేవుని పూజిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది లైఫ్ స్టైల్ అన్నమాట. హిజ్ లైఫ్ స్టైల్ వెరీ గుడ్ లైఫ్ స్టైల్ కదండి. కనుక యవనస్తులు మన లైఫ్ స్టైల్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తులు లైఫ్ స్టైల్ అంటే మంచి డ్రెస్ వేసుకోవటం కాదు, బ్రాండెడ్ క్లోత్స్ వేసుకోవటం కాదు కదండి. ఫ్రెండ్స్లో మంచి పేరు సంపాదించుకోవటం కాదు. లైఫ్ స్టైల్ అంటే దేవుని సన్నిధిలో మన లైఫ్ స్టైల్. వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కదండి. మనం దేవుని బిడ్డలం. మన లైఫ్ స్టైల్ అంతా వేరే. మీరు జ్ఞాపకం చేసుకోండి. వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్ కదా. కనుక 3వది రెప్యుటేషన్. ఫస్ట్ది ఫ్యామిలీ అండ్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ది లైఫ్ స్టైల్, 3వది రెప్యుటేషన్ కదండి. ఈ రెప్యుటేషన్ దగ్గర ఇప్పుడు మనం చదువుకున్నాం ఏంటంటే సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. హీ వాజ్ వెల్ స్పోకన్ ఆఫ్ బై ద బ్రదర్. వెల్ స్పోకన్ ఆఫ్ అంటే ఎవరు చూసినా తిమోతి అనగానే మంచి అబ్బాయి, తిమోతి అని పేరు రాగానే ఏమంటారు, మంచి అబ్బాయి. కనుక అది సంపాదించుకోవాలి మనం యవనస్తులు, అది సంపాదించుకోవాలి.
అది కాపాడుకోవాలి, అది మీ జీవితంలో ఉండాలి. దాని ద్వారా దేవునికి మహిమ కలగాలి. మంచి పేరు వలన ఏం కావాలి? దేవునికి మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని ద్వారా తద్వారా ఏమవుతుంది? ఒక మంచి బిలీవర్గా సంఘంలో ఉంటావు, ఒక మంచి బిడ్డగా దేవుని మరి ఇంట్లో ఉంటావు, మంచి సిటిజన్గా నీ సిటీలో ఉంటావు, మంచి సిటిజన్గా దేశంలో ఉంటావు కదండి. కుటుంబము గర్వపడతారు, సంఘము గర్వపడుతుంది, అంతేకాకుండా దేశము కూడా గర్వపడుతుంది. కనుక రెప్యుటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెప్యుటేషన్ కదండి, మీ రెప్యుటేషన్ మీరు కాపాడుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హి వాజ్ వెల్ స్పోకన్ ఆఫ్ బై ద బ్రదరన్. సహోదరుల వలన మంచి పేరు పొందిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక మరి ఈ పట్టణాలలో ఆ బ్రదర్స్ మంచి పేరు అతనికి ఇచ్చినారు. కనుక అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అది మీరు కాపాడుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మనము పాల్స్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు ఈయన? పాల్ వచ్చినాడు. పాల్ దగ్గర ఈయన మరి పాల్కి ఇంట్రడ్యూస్ అయినాడు కదండి. పాల్ ఈజ్ అపోస్తల్ కదండి. పాల్ ఎవరమ్మో చెప్పండి? ఆయన అపోస్తల్ అయిన పౌలు మామూలు వ్యక్తి కాదు, యేసు ప్రభు చేత ఏర్పరచబడిన ఒక వ్యక్తి. అతని దగ్గర అతన్ని కలుసుకోవటం అంటేనే గొప్ప సంగతి, అతని దగ్గర ఉండటం అంటే గొప్ప సంగతి, అతనితో కలిసి పనిచేయటం అంటే ఇంకా చాలా గొప్ప సంగతి కదండి. ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదండి. ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర ఆయనని కలవాలంటే ఎవరికంటే వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుందా? కాదు. సరే, ఏదో వీతకు ఫ్రెండ్స్ ద్వారా అక్కడ వెళ్ళినావు, కానీ అతనితో కలిసి భోజనం చేయటానికి, అతనితో కలిసి పనిచేయటానికి నీకు అవకాశం వచ్చిందంటే ఎంత గొప్ప వ్యక్తివి నీవు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా పౌలు భక్తుడు కదండి అబ్జర్వ్ చేసినాడు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి? పాల్స్ అబ్జర్వేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు తిమోతి. అంటే పౌలు తిమోతిని అబ్జర్వ్ చేసినాడు, గమనించినాడు. ఎందుకంటే ఇంతమంది చెప్తున్నారు, 2 పట్టణాల బ్రదర్స్ అందరూ ఆయన గురించి చెప్పినప్పుడు అతను కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేసి ఎస్ ఈజ్ అ యంగ్ మ్యాన్, ఈజ్ అ గుడ్ యంగ్ మ్యాన్ అని అంతా గమనించిన తర్వాత ఏం చేసినాడు? ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా కదండి. ఏమి ఇచ్చినాడు? బాధ్యత ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక మనం చూస్తాం ఏంటంటే తిమోతి గురించి అన్నీ విన్న తర్వాత, తిమోతిని కలుసుకున్న తర్వాత తిమోతిని ఏం చేశాడు? ఆయన సేవలో తీసుకొని వెళ్ళినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. తిమోతి, శీల, ఇంకా ఎవరు? లూక్. అపోస్తులు రాసింది ఎవరు? లూక్ కదా, డాక్టర్ లూక్. ఆయన అపోస్తుల కార్యము, లూకా సువార్త 2 రాసినాడు. వీళ్ళందరూ ఒక టీం అన్నమాట, అంటే క్లోజ్. ఎప్పుడు పౌలు, శీల, లూకా, ఇంకెవరు ఈ విధంగా వెళ్ళేవారు. అపోల్లో, బర్నబా, వీళ్ళందరూ. ఇప్పుడు తిమోతి యాడ్ అయినాడు. తిమోతిని కూడా తీసుకొని వెళ్ళినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడ తీసుకుపోయినాడండి? సేవనిత్యం తీసుకువెళ్ళినాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సేవనిత్యం తీసుకువెళ్ళినాడు. ఆ తర్వాత మనం చూస్తాము ఈ 16వ అధ్యాయంలో ఫిలిప్పి అనే ప్రాంతంలో మరి అక్కడ నేను మళ్ళీ చెప్తాను ఆ తర్వాత మళ్ళీ. అయితే అక్కడ ఇదంతా ఎక్కడ? ఇప్పుడు యూరప్ అన్నమాట. ఫిలిప్పి అంటే ఎక్కడమ్మా? యూరప్. ఫిలిప్పీలో చిన్న సంఘం స్టార్ట్ అయినప్పుడు మరి ఎవరిని పెట్టిండు అక్కడ? తిమోతిని పెట్టినాడు. తిమోతిని ఇన్ఛార్జ్గా పెట్టి, చూసుకొని ఆయన ఈ చిన్న సంఘాన్ని చూసుకొని చెప్పేసి పెట్టినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. అక్కడ పెట్టేసి 1 తిమోతి 1st చాప్టర్లో మనం చూస్తాం కదండి, 4th వర్స్. ఒకసారి ఫిలిప్పీలో మనం చూస్తాము, తర్వాత నెక్స్ట్ ఇంకెప్పుడు చదువుకుందాము. ఫిలిప్పీలో తనని పెడతాడు. పెట్టేసి మరి తనకి బాధ్యత ఇస్తాడు చిన్న సంఘాన్ని.
అయితే ఆ ఫిలిప్పి అనే స్థలము యూరోప్లో ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ చర్చ్ ఇన్ యూరోప్. యూరోప్లో ఫస్ట్ చర్చ్ అన్నమాట ఫిలిప్పి. చిన్నగా స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అది ఒక జంపింగ్ పాయింట్ అన్నమాట. ఏంటది? జంపింగ్ పాయింట్ టు యూరోప్ కదండి. ఇస్రాయెల్ ఎక్కడుంది? ఆసియా ఖండంలో ఉంది. ఈ ఫిలిప్పి ఎక్కడుంది? యూరోప్లో ఉంది. కనుక అక్కడి నుంచి జంపింగ్ పాయింట్ అన్నమాట. అక్కడి నుంచి యూరోప్ అంతా మరి సువార్త చెప్పబడింది. కనుక దేవుని పిల్లారా, మరి దేవుడు అతనికి ఏమి ఇచ్చినాడండి? బాధ్యత ఇచ్చినాడు. ఆ తర్వాత ఎఫెసు సంఘాన్ని చూసుకోమని చెప్పేసి బాధ్యత ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేమిస్తాడమ్మా? ఈ యవనస్తుడైన తిమోతికి ఏమిస్తాడంటే ఎఫెసు సంఘాన్ని చూసుకోవటానికి కూడా మరి ఏమిస్తాడు? మరి బాధ్యత ఇస్తాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే చక్కగా అక్కడ వ్రాయబడి ఉన్నది. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించుకున్న ప్రకారము అంటే అక్కడ పెట్టినాడు. అంటే యు స్టే హియర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఎఫెస్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, అంటే ఎంత బాధ్యత ఇస్తున్నాడు ఈయనకి. యవనస్తుడైన తిమోతికి ఎంత బాధ్యత ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యవనస్తులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, సీరియస్గా ఉండాలి కదండి. యూ షుడ్ బి వెరీ సీరియస్. వాట్సాప్లో జోకులు వచ్చే టైప్లో ఉండొద్దు మనం కదండి. వాట్సాప్లో జోక్స్ అవి చూసి నవ్వుకుంటూ జోక్స్ మనం ఉంటే మనం కూడా ఏమైపోతాము? మన జోకర్గా అయిపోవద్దు. వీ షుడ్ బి సీరియస్ ఇన్ అవర్ లైఫ్. మనం దేవుని బిడ్డలము. మీరంతా సీరియస్గా ఉండాలి. నేను మంచిగా చదువుకోవాలి. ఇప్పుడు ఈరోజు మంచి 2 ఎగ్జాంపుల్స్ మీరు చూస్తున్నారు. ఏ విధంగా మంచిగా చదువుకుంటే, సీరియస్గా ఉంటే, కష్టపడితే ఎక్కడికి వెళ్తారు? మీరు ఉన్నత స్థితికి వెళ్తారు. కష్టపడకపోతే మీరు అక్కడనే ఉంటారు. కనుక జాగ్రత్తగా ఉండండి కదండి. తర్వాత మనం చూస్తాము పాల్స్ ఎంకరేజ్మెంట్, సేవలో ఎంకరేజ్మెంట్ కదండి. ఆయన సేవలో ఏ విధంగా ఎంకరేజ్మెంట్ చేసినాడో మనం ఇక్కడ చూస్తాం కదండి. పాల్స్ ఎంకరేజ్మెంట్. పౌలు తిమోతిని ఏమంటాడంటే నా కుమారుడా అంటాడు కదండి. నా కుమారుడా. అయితే మాకు కూడా మీరందరూ ఆత్మీయ కుమారులు కుమార్తెలు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా కదా. మీరంతా ఎవరు? ఆత్మీయ. ఇప్పుడు దాకా ఆంటీ చెప్పింది కదా. కనుక మీరంతా ఆత్మీయ కుమారులు, ఆత్మీయ బిడ్డలు. ఇక్కడ మనం చూస్తున్న పౌలు 1 తిమోతి 1వ అధ్యాయం 2 లెటర్స్ రాస్తాడు కదండి. తిమోతిని తన సేవలో ఎంకరేజ్ చేయడానికి పౌలే ఒక లివింగ్ బైబిల్ కాలేజ్ అన్నమాట కదండి. ఇప్పుడు మనకు అన్ని బైబిల్ కాలేజెస్ ఉన్నాయి, సెమినారీస్ ఉన్నాయి, ఆన్లైన్ కూడా చదువుకోవచ్చు. అంతేకాకుండా మరి స్టడీస్ ఇంట్లో కూడా మనం స్టడీ చేసుకుంటే ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ అప్పటికి ఏం కాలేదు, ఇవన్నీ ప్రింట్ కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. బైబిల్ ప్రింట్ కాలేదు, న్యూ టెస్ట్మెంట్ ప్రింట్ కాలేదు. బైబిల్ అన్నా అట్లీస్ట్ బైబిల్లో అది చేత్తో రాసి ఉన్నది. కానీ న్యూ టెస్ట్మెంట్ అనేది ఇంకా రాయలేదు అప్పటికి. ఒక్కొక్కరు రాస్తున్నారు కదండి. పౌలు తిమోతికి 2 లెటర్స్ రాస్తాడు. 1 తిమోతి 2 తిమోతి 2 పత్రికలు రాసినప్పుడు దేవుని బిడ్డలారా, మరి యవనస్తులారా మీరు గమనించండి. మీరు దేవునిలో ఎదగాలంటే, దేవుని సేవ చేయాలంటే ఈ 2 పత్రికలు మీరు చదివితే ఏ విధంగా ఒక యవనస్తుడు దేవుని కొరకు జీవించాలో అక్కడ క్లియర్గా ఉన్నది. ఇవాళ నుంచి మీరు యవనస్తులు చదవండి. మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు 1 తిమోతి 2 తిమోతి మీరు స్టార్ట్ చేసి చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మొదటి తిమోతి 1వ అధ్యాయం 2వ వచనం చదవండమ్మా. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు చూడండి ఏమంటున్నామా, నా నిజమైన కుమారుడగు తిమోతికి అంటున్నాడు. శుభమని చెప్పు వ్రాయునది కదండి. ఎన్ని విషయాలు రాస్తాడు. మీరు ఈ తిమోతి పత్రికను చూస్తే ఒక సంఘం ఏ విధంగా నడిపించాలి, సంఘంలో ఏ విధంగా ఉండాలి అని అనేక విషయాలు తను చెప్తాడు కదండి. కనుక మళ్ళీ 2వ పత్రిక రాసినప్పుడు కూడా ఏమంటాడమ్మా, 1వ అధ్యాయం మళ్ళీ 2వ వచనం సేమ్. తండ్రి అయిన దేవుని నుండియు ఆ, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండియు ఆ, కృపయు కనికరమును సమాధానం కలుగును గాక. ఆ. క్రీస్తు యేసు నందున క్రీస్తు యేసు నందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి ఆ, దేవుని చిత్తము వలన ఆ, క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి అపోస్తలైన పౌలు ప్రియకుమారుడు మై డియర్ సన్ అంటాడు. ఏమంటాడండి, ప్రియకుమారుడు అంటున్నాడు. అంటే ఎంత మరి తిమోతిని ప్రేమిస్తున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా యేసు ప్రభు తనను దర్శించి నువ్వు నా సేవ చేయాలని చెప్పి తను నడిపిస్తున్నవన్నీ ఏం చేస్తున్నాడండి, తిమోతికి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే తిమోతికి రాస్తే ఏమంటాడంటే 2 తిమోతి 2nd చాప్టర్ 2nd వర్స్లో ఏమంటాడంటే, నీవు కూడా ఇతరులను సిద్ధపరచేయి, తయారు చేయి అంటాడు కదండి. యు ఆల్సో మస్ట్ ప్రిపేర్ టు అదర్స్. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్లో అంటే ఏమంటారంటే 2nd లైన్ ఆఫ్ లీడర్షిప్ అంటారు కదా. అంటే ఇతరులు కూడా 2nd లైన్ ఆఫ్ లీడర్షిప్. అంటే తిమోతి ఆ ఎఫెస్ సంఘంలో ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ని తయారు చేయాలని చెప్పేసి అక్కడ మనం చూస్తున్నాం. కనుక ఏమంటున్నాడండి, మై ఓన్ సన్, మై డియర్ సన్ అంటున్నాడు కదండి. అంటే ఎంత మరి తిమోతిని ప్రేమిస్తూ మరి తనకన్నీ బోధిస్తూ చెప్తూ ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. పాల్స్ ఎంకరేజ్మెంట్. లాస్ట్ ఏంటమ్మా చెప్పండి, పాల్స్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద గాస్పల్ కదా. ఇంకోటి ఏమంటాడంటే, నీ వయసును బట్టి నీవు భయపడొద్దు, అంటే నిన్ను నీవు లైట్గా తీసుకోవద్దు అంటున్నాడు. చూడండి, బైబిల్ చదువుకుంటే మనకి ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటాము కదండి. ఏమంటున్నాడమ్మా, యవనస్తుడా నిన్ను నువ్వు లైట్గా తీసుకోవద్దు అంటున్నాడు. నీ ఏజ్ని నువ్వు లైట్గా తీసుకోవద్దు కదండి. చదివిండ్రు అదే 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం దయచేసి చదవండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఎన్నో చెప్తూ ఇవన్నీ నువ్వు బోధించాలి, ఆజ్ఞాపించి నువ్వు బోధించాలంటున్నాడు. తర్వాతమ్మా, యవ్వనమును బట్టి నీ యవనమును బట్టి ఎవడను నిన్ను ఏం చేయొద్దు, తృణీకరించవద్దు అంటున్నాడు. అంటే అట్లాంటి అవకాశం ఇవ్వద్దు. చిల్లర పని చేస్తే ఏం చేస్తారు, పక్క పెట్టేస్తారు కదండి. ఈ లోకంలో మరి యవనస్తులు ఏం చేస్తే వాళ్ళు హైలైట్ అవుతారు, జోక్ చేసుకుంటారు, చిల్లర పనులు చేస్తుంటే ఏం చేస్తారు, అందరు నవ్వుతుంటారు. అరే వాడు రాలేదరా అంటారు. ఫస్ట్ ఎవరు చిల్లర పని చేస్తూనే ఫస్ట్ వాళ్ళు జోక్ చేస్తూనే ఫస్ట్ వాళ్ళు చేస్తారు. వాడు రాలేదరా ఇంకా అంటారు కదండి. కనుక యవనస్తులు ఏ విధంగా ఉండదు, చిల్లరగా ఉండొద్దు. మెస్సయా సంఘం యవనస్తులు మీరు ఏ విధంగా ఉండాలి, సీరియస్గా ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిల్లర పనులు చేయొద్దు, జోకర్స్గా మారొద్దు. ఏదైనా జోక్ చెప్పిన అందరిని నవ్వుతుంటే ఇంకోసారి ఇంకో జోక్ చెప్తా, అది కాదు. సీరియస్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బీ సీరియస్. నీ యవనమును ఏమనొద్దు, తృణీకరించవద్దు. నీ యవనను బట్టి నిన్ను ఇంకా అభినందించాలి, నిన్ను గౌరవించాలి. అరే ఆ బాబా మాకు అవసరం, ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్ కదండి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం, సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి పేరు పొందుకోవాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా.
ఏమంటున్నామా? నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరించవద్దు. అంటే బీ సీరియస్, టేక్ సీరియస్. నిన్ను లైట్గా తీసుకోవద్దు. యవనస్తులే కాదు, ఎవరైనా కూడా మనము మన గురించి లైట్గా తీసుకోవద్దు. అది నా జీవితం ఏంది, నేనేంది కాదు కదండి. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. తనని ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన పిల్లలగుట్టకు ఏమి ఇచ్చినంట? అధికారం ఇచ్చినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అధికారం ఇచ్చినాడు. మనం దేవుని అధికారంలో ఉన్నాము కనుక నేనేంది కదా ఎప్పుడు అనుకోవద్దు. డబ్బులు ఉంటేనే గొప్ప కాదు, లేక హై డిగ్రీస్ ఉంటేనే గొప్ప కాదు. దేవుని బిడలమైతేనే మనము వీఆర్ హై. అంటే గర్వపడటానికి గర్వించొద్దు. కానీ మనల్ని మనం ఏం చేసుకోవద్దు, లైట్గా తీసుకోవద్దు. ఈ లైట్ అనే మాట ఎందుకు వాడుతున్నా ఏమైనా చాలా యూజ్ చేస్తుంటారు. అది లైట్ తీసుకుంటారు. ఏమంటారు? లైట్ కాదు, సీరియస్ తీసుకోండి. టేక్ సీరియస్, టేక్ యువర్ లైఫ్ సీరియస్ కదండి. నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవ్వరు తృణీకరించవద్దు. అంటే అరే వాడేంది అరే అని చెప్పేసి ఎవ్వరు అనొద్దు అనమాట. అవకాశం ఇవ్వద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యవనస్తులు అవకాశం ఇవ్వద్దు కదండి. దావీదు మనం చూస్తే ఏమంటాడు? ఈ సున్నతి లేని వాడు నా దేవుని ఇన్ని మాటలు అంటాడా కదా. ఆయనకి ఏమొచ్చేస్తుంది? రోషం వచ్చేస్తుంది. కనుక టేక్ యువర్ లైఫ్ సీరియస్లీ, బీ సీరియస్ కదండి. ఇంకొక మాట చదువుకో. మూడోది ఏంటంటే నువ్వు భయపడొద్దు అంటాడు. సేవలో భయపడొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఇందాక భరత్ చెప్పినాడు కదా. ఏం చెప్పినాడు భరత్? వాళ్ళ సారే వస్తుంటే బాధపడ్డాడు, ఏడ్చినాడంట కదా. దేవునికి స్తోత్రం. అంటే ఈజ్ అ క్రిస్టియన్ కనుక. అంతేకాకుండా ఇంకేం చెప్పినా అంటే ప్రతి విషయంలో ఆయనకి ఏమొచ్చింది? ఈ వాజ్ ఆన్ ది టాప్ 2, టాప్ 10 కాదు కదండి, టాప్ 2లో ఉన్నాడు. అంటే ఏ విషయంలో భయపడలేదు, ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ విషయంలో కూడా మనం ధైర్యంగా ఉండాలని చెప్పేసి పౌలు భక్తుడు చెప్తున్నాడు. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం కదండి. దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇచ్చినాడు కదండి. ఏమి ఇచ్చినాడు? శక్తియు ప్రేమయు, ఇంకా ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. అంటే మంచి మనస్సుని ఇచ్చినాడని చెప్పి దాని అర్థం అన్నమాట. సౌండ్ మైండ్, ఇంగ్లీష్లో ఏముంటుందమ్మా? సౌండ్ మైండ్. అంటే ఇన్సేన్ పీపుల్ అంటారు కదా. ఇన్సేన్ అంటే ఎవరు? మతి స్థిమితము లేని వాళ్ళు ఉంటారు కదండి. మతి స్థిమితము లేని అటువంటి మనసు ఇవ్వలేదు. మనకేమిచ్చినాడు? మంచి మనసు ఇచ్చినాడు. సౌండ్ మైండ్ అంటే హెల్తీ మైండ్. కనుక అది కాపాడుకోవాలి మనం కదండి. దేవుడు మనకు మంచి మనసు ఇచ్చినప్పుడు అది మనం కాపాడుకుంటూ మనము వెళ్ళాలి. కనుక దేవుడు మనకి ఏమి ఇవ్వలేదంట? పిరికితనమైన ఆత్మను మనకి ఇవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. పిరికితనమైన ఆత్మను మనకు ఇవ్వలేదు. కనుక ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. దేంట్లో వెళ్ళాలండి? దేవుని పనిలో వెళ్ళాలి. యంగ్ తిమోతి ఇప్పుడు పాస్టర్ అయిపోయినాడు, సేవ చేస్తున్నాడు కదండి. కనుకనే ధైర్యంగా ముందుకు వెళ్ళని చెప్పి అంటున్నాడు. ఇంకో చోట చూస్తాం, నువ్వు ప్రభులో ధైర్యంగా ఉండ అంటాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా నువ్వు బలవంతుడో కమ్ము అంటున్నాడు. బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ దట్ ఈస్ ఇన్ జీసస్ క్రైస్ట్. ప్రభు యేసులో ఉన్న కృపను బట్టి నీవు ఏ విధంగా ఉండాలి? బలమైన బిడ్డగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిరికిగా ఉండొద్దు, బలముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఏమి ఇవ్వలేదు. గాడ్ హ్యాస్ నాట్
given to us a spirit of fear. God has not given to us a spirit of fear. God has not given to us a spirit of fear, but of love but of power and of love and a sound mind. But of power and of love and a sound mind. కదండి, కనుక సౌండ్ మైండ్ మనకి ఏమి ఇచ్చారండి? హి హస్ నాట్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. పిరికితనం మన ఆత్మ మనకి ఇవ్వలేదు కనుక ధైర్యముగా వెళ్ళాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పౌలు భక్తుని ఎంకరేజ్ చేస్తాడు. మరి ఇంకోటి ఏమంటాడంటే, సువార్త నిమిత్తము నువ్వు సిగ్గుపడొద్దు అంటాడు కదండి. 2 తిమోతి 1:8 2 తిమోతి 1:8 చదమ్మా. కాబట్టి ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి ఆయనను ఆయన ఖైదీనైన నన్ను, అంటే ఇప్పుడు ఏమేమి ఉన్నాడు? ఇప్పుడు ఆయన పౌలు భక్తుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదండి. మంచి స్థలం ఆ జైలు. ఎవరైనా జైల్లో ఉంటే వాడి పేరు కూడా తీసుకోరు కదండి. మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్సే కానీ ఎవరైనా జైలు పోయిందనుకో ఏం చేస్తారు? దూరంగా అయిపోతారు. ఎందుకంటే అటువంటి మాకు సహవాసమే వద్దు. కానీ ఇప్పుడు ఈయన కొన్నాడు, జైల్లో ఉండి లెటర్స్ రాస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎన్ని లెటర్స్ రాసినాడు? దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లెటర్స్ అన్నీ జైల్లో ఉండి మంచి హాయి కూర్చొని రాస్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా కదండి. 2 తిమోతి 1:8 ఏముందమ్మా చెప్పండి? కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును, అంటే ద టెస్టిమనీ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అంటే ఆయన ఎవరు, ఎందుకు వచ్చినాడు భూలోకానికి కదండి. ఆయన ఏం చేసినాడు, ఏమి చూపించినాడు కదండి. ఏమన్నా అసలు అది చూడండి, ఇటు నాతో చూడండి, బయట ఏమేమో జరుగుతుంటాయి, ఇక్కడ చూడండి. నేను మీ గురించే చెప్తున్నాను. నేను ఇంత కష్టపడి మీ గురించి చెప్తుంటే మీరు బయట చూస్తుంటే ఏమవుతుంది? అందుకని చెప్పిన కదా, సీరియస్నెస్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ కదా. నేను ఏ విషయం గురించి చెప్తున్నానో అదే మీరు లెక్క చేయట్లేదు. మీ జీవితంలో బాగుపడాలంటే వినండి, బీ సీరియస్ కదండి. సీరియస్గా ఉంటే మీ జీవితంలో ఎన్నో మేళ్ళు. క్లాస్లో మీరు సీరియస్గా ఉంటే మీరు మంచిగా వింటారు, మీరు వినేది ఎక్కుతుంది తలకి. క్లాస్లో సీరియస్గా ఉండకపోతే ఏమవుతుంది? మీ ఆలోచనలు ఎటు వెళ్ళిపోతాయి. ఆ క్లాస్లో చెప్పేది అర్థం కాదు. గబుక్కున మీ పేరు పెట్టి పిలిచి ఇప్పుడు ఏం చెప్పినా చెప్పంటే బ్లాంక్ ఫేస్ కదండి. అందుకోసమే ఆ టీచర్స్ ఏం చేస్తారు, ఓపిక లేక ఉన్న డస్టర్ని తీసుకొని ఇసురు కొడతారు, ఆ పెన్సిల్ తీసుకొని ఇసుకొస్తారు. ఎందుకు? మీరు చేసే పనులకే వాళ్ళకి కోపం వస్తుంది. దట్స్ వై బీ సీరియస్, బీ అటెంటివ్ కదా. వినండి, మంచిగా వినండి. ఇక్కడ ఉన్నంతసేపు మీరు ఎంతసేపు వినకపోతే నేను ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాను కదా. కనుక బీ సీరియస్. ఇక్కడ కూర్చొని కూడా మీరు బయట విషయాలు ఆలోచన చేస్తున్నారంటే ఏమవుతుంది అంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం కదండి. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఏమంటున్నాడు ఇప్పుడు? ఆయన ఖైదీ. ఆయన ఎవరు ఖైదీ ఇప్పుడు? యేసయ్య ఖైదీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జైల్లో ఉన్నాడు పౌలు, జైల్లో ఉన్నాడు. ఆయన ఖైదీనైనా నా గురించి కూడా మీరు ఏం కావద్దంట, సిగ్గుపడవద్దంటున్నాడు. సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవములు యు మస్ట్ టేక్ పార్ట్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఏమిటంటే వీలైతే నీవు కూడా యు మస్ట్ బీ రెడీ టు గో టు జైల్ అంటున్నాడు కదండి. పౌలు పోయినాడు కదా, ఇక నేను జాగ్రత్త ఉంటే మంచిది.
ఇంకా పౌలు దగ్గర ఆయన కలుసుకోకుండా ఉంటే మంచిది అని చెప్పేసి అట్లా ఉంటున్నాడా? లేదు, ఆయన ఫుడ్ స్టెప్స్లో ఉన్నాడు. కనుక ఏమంటాడమ్మా? డోంట్ బి అషేమ్డ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక ఏమంటాడైనా పౌలు రోమియోలు రాసిన పత్రికలో 1వ అధ్యాయమా 16 వచ్చిన అనుకుంటాను, ఏముంటుంది? డూ నాట్ బి ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు కదండి. 1వ అధ్యాయం 16 వచ్చిన నేను సిగ్గుపడవాడను కాను. కనుక డోంట్ బి అషేమ్డ్ ఆఫ్ ద టెస్టిమోనీ అంటున్నాడు. కనుక మనం కూడా ఏ విధంగా ఉండాలి? సిగ్గుపడొద్దు. రేపు మనం జైలు వేసినా మనం సిగ్గుపడొద్దు కదండి. అటువంటి టైంలో మనకు వచ్చేసినాం కనుక మనం సిగ్గుపడటానికి వీల్లేదు. అంతే. ఇంకేమంటాడంటే మంచి పోరాడాలంటాడు. మంచి పోరాటము పోరాడు అంటాడు. 1 తిమోతి 6:12 మనం చూస్తాము. అన్ని తిమోతిలో నుంచి నేను చెప్తున్నా, నేను ఎక్కడ ఇంక వేరే విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫైట్ ద గుడ్ ఫైట్ అంటున్నాడు. యవనస్తులు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు చిన్న విషయానికి ఏమవుతారండి? ఎక్సైట్ అయిపోతారు కదండి. ఎక్సైట్ అయిపోయి టిట్ ఫర్ టాట్, వాడు ఒకటంటే వీడు ఒకటి అంటాడు. వాడు ఒక గుద్దు గుడితే వీడు ఇంకో గుద్దు కొడుతాడు. ఆ తర్వాత ఏమవుతుంది? ఫైట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? కొట్లాట అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? చంపుకోవడం దాకా వస్తుంది. చిన్న విషయం కదండి. మొన్న 2 ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే అంటారు, బిర్యానీ దగ్గర ఒక రూపాయి వాపస్ ఇవ్వటానికి ఏదో మాటలు కొట్టుకొని చచ్చిపోయాడు. ఒకడు చచ్చిపోయాడు. బిర్యానీ తిన్నాక ₹1, అది 69 రూపీసా, ₹1 వాపస్ ఇవ్వాలి. దానికి ఏదో మజాక్ లేదు అనుకొని అక్కడిని కొట్టుకొని చచ్చిపోయాడు ఒకడు. చూస్తుండ్రా? సో బీ సీరియస్. ఎందుకు మీ అన్నీ చెప్తున్నా అంటే చిన్న విషయాలలో పోవద్దు. చిన్న విషయాలలో ఏం కావద్దు, మీరు ఎక్సైట్ అయిపోవద్దు కదండి. హంబుల్గా ఉండండి, తగ్గించుకోండి. మనం దేవుని బిడ్డలము కదండి. తగ్గించుకొని పక్కకు వచ్చేసేయండి. ఇంకా నెక్స్ట్ టైం ఏం చేయొద్దు, అసంటోళ్ళం కలవద్దు. అందుకోసం బైబిల్లో ఉంది, కొరింథీయులో ఏముంటుంది? బ్యాడ్ కంపెనీ స్పాయిల్స్ గుడ్ కంపెనీ ఉంటుంది కదండి. కనుక సరే, ఆ విషయంలో వెళ్ళట్లేదు. ఇక్కడ ఏమంటున్నామా? మంచి పోరాటము. ఇది మంచి పోరాటం. ఏంటిది? సేవ చేయడం మంచి పోరాటం. కనుక దీంట్లో నువ్వు వెళ్ళు, ఇది పోరాడు, దీంట్లో కష్టపడి అంటున్నాడు కదండి. అంతేకాకుండా ఇంకా మనం చూస్తాము 2వ అధ్యాయంలో 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం ఏమంటాడంటే మంచి సైనికుల వలె నువ్వు ఉండాలంటాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ప్రైజ్ ద లార్డ్. వీలైతే నేను క్విజ్ తీసుకుంటాను కదా, 1 తిమోతి 2 తిమోతి మీద క్విజ్ తీసుకుంటాను. అప్పుడు ఎవరు ఎంత మీరు చదివినరో చూస్తాను కదండి. ఏమంటాడమ్మా? చదవండి మళ్ళీ ఒకసారి. క్రీస్తు యేసు యొక్క మంచి ఎవరు సైనికులుగా మనం ఉండాలి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే సైనికుడు ఒక సోల్జర్, ఆయన కమాండర్ చెప్పిన మాట ఏం చేస్తాడమ్మా? వింటాడు. అథారిటీ చెప్పిన మాట వింటాడు. యూ విల్ నెవర్ సే నో కదా. ఇంగ్లీష్లో ఒక మాట, డూ ఆర్ డై, నెవర్ సే వై కదా. ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా పరిపాలించినారు ప్రపంచమంతా? స్ట్రిక్ట్ రూల్స్ ఉండే వాళ్ళకి కదండి. ఆ సోల్జర్ ఏం చేయాలి? డూ ఆర్ డై, చేయలేకదని చావు. బట్ డోంట్ ఆస్క్ వై అంటే ఒక రైమ్. డూ ఆర్ డై, వై కదా. కొన్ని రైమ్స్ ఆ విధంగా చేసినారు కనుక. అంటే అథారిటీకి లోబట్టడానికి డూ ఆర్ డై బట్ డోంట్ సే వై. ఎందుకు? ఇప్పుడు ఈ ఇంటర్నెట్ వాట్సాప్ అన్నీ వచ్చిన తర్వాత అందరూ క్వశ్చన్లు అడిగేస్తున్నారు కదండి. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్లో ఏమవుతుందంటే అందరూ క్వశ్చన్స్ అడిగేస్తున్నారు. ఆ టైంలో
క్వశ్చన్స్ అడటానికి వీలు లేదు. కనుక దేవుని బిడ్డలారా ఏమిటంటే చెప్పండి, మంచి క్రీస్తు యేసుని యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమను అనుభవించు అంటున్నాడు. కష్టపడాలి, యవనస్తులు కష్టపడాలి. యవనస్తులు మంచిగా ఎవరి కోసం కష్టపడాలి? సేవ కోసం కష్టపడాలి, దేవుని కోసం కష్టపడాలి, మన కొరకు ప్రాణించిన యేసయ్య కొరకు కష్టపడాలి కదండి. కనుక స్ట్రగుల్ లైక్ హార్డ్ లైక్ ఏ సోల్జర్ అంటున్నారు. అంతేకాకుండా యవనేచ్ఛల నుండి నువ్వు ఏమైపోవాలి? పారిపో అంటాడు. ఫ్లీ, రనవే అంటాడు కదండి. 2 తిమోతి 2వ అధ్యాయం 20 నుండి 22. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని గంటకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన చూసినారా? ఎవడైనాను వీటిలో చేరక అంటే మనము ఈ లోక సంబంధమైన విషయాలలో మనం చేరవద్దు. బీ ఎ గుడ్ వెసల్, ఒక దేవుని కొరకు మంచి పాత్రగా ఉండాలి. దేవుని కొరకు మంచి పాత్ర, బీ ఏ హోలీ వెసల్, పరిశుద్ధమైన పాత్రగా నీవు ఉండాలంటున్నాడు. యవనస్తులకి అనేక మరి ఆకర్షణలు వస్తాయి కదండి, ఆకర్షణలు శోధనలు వస్తుంటాయి. అందుకోసం వాక్యం ఏముంది? యవనస్తులు తప్పకుండా తొట్టిల్తారని చెప్పేసి వాక్యం ఉంది కదండి. అయితే ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు జాగ్రత్తగా ఉండు, బీ హోలీ అంటున్నాడు. తర్వాత అమ్మా అయితే ఇక్కడ ఏం చూస్తున్నావు అంటే అక్కడ వచ్చిన ఏ వచనం అది 22 ఏమంటే క్లియర్గా చెప్తాను, నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అంటున్నాడు. రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ పీపుల్, రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ ఫ్రెండ్స్, రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ క్లాస్మేట్స్, రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ రిలేటివ్స్. ఎవరన్నా కానీ చెడ్డ వాళ్ళ నుండి నువ్వు ఏం కావాలి? దూరంగా ఉండు. నీ మంచి కొరకే. నీ మంచి కొరకే కదా. ఎవరేచ్ఛల నుండి పారిపోయి ఏమంటాడు తర్వాత? పవిత్రంగా ఉండాలి, పవిత్ర హృదయమై. ఎవరితో ఉండాలి నీవు? ప్రభుతో ప్రార్థన చేయు వారితో కూడా నీవు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఏం చేయాలి? నీవు వెంటాడాలి, వీటిని వెంటాడాలి. చెడు స్నేహితులను, చెడుతనమును మరి నువ్వు వెంటాడొద్దు అంటాడు కదండి. ఇంకేమంటాడంటే ఆల్వేస్ బీ రెడీ టు ప్రీచ్ ద గాస్పల్ కదండి. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యమును ప్రకటించుము. చూడండి, సమయమందును అసమయం అంటే దెర్ ఇస్ అ గుడ్ టైం, దెర్ ఇస్ ద బ్యాడ్ టైం కదండి. ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నామో? బ్యాడ్ టైంలో ఉన్నాం కదండి. ఇప్పుడు సువార్త ప్రకటిస్తే మన దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి. ఆయన ఏమంటున్నాడు? ఇటువంటి చెడ్డ సమయంలో అయినా మంచి సమయంలో కదండి నువ్వేం చేయాలి? సువార్తను ప్రకటించు అంటున్నాడు. మరొకసారి చదవమ్మా. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ఏం చేయాలి? కష్టపడాలి. మన జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. మంచి టైమ్స్ వస్తాయి, బ్యాడ్ టైమ్స్ వస్తాయి. కొన్నిసార్లు మనకు హెల్త్ బాగుంటుంది, కొన్నిసార్లు హెల్త్ బాగుండదు. కొన్నిసార్లు ఫైనాన్సెస్ మంచిగా ఉంటాయి, కొన్నిసార్లు ఫైనాన్సెస్ మన దగ్గర ఉండవు కదండి. కొన్నిసార్లు పరిస్థితులు బాగా ఉంటాయి, కొన్నిసార్లు పరిస్థితులు బాగా ఉండవు. అయినప్పటికీ నువ్వు ఏ విధంగా ఉండాలి? నీవు యూ మస్ట్ బీ సీరియస్ ఇన్ లైఫ్. జాగ్రత్తగా ఉండాలి, ప్రభునే వెంబడించాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి కదండి. నువ్వు సాక్షిగా ఉండాలి
అందుకోసం మనం నేర్చుకున్నాం కదా, ఏమంటున్నాడు? యేసయ్య సాక్ష్యం గురించి నువ్వు సిగ్గుపడవద్దు, నా సాక్ష్యం గురించి నువ్వు సిగ్గుపడవద్దు కదండి. కనుక బీ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్. ఇంక చివరిగా ఏమంటాడంటే 2వ అధ్యాయంలో 1వ వచనము 13వ వచనం, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ డాక్ట్రిన్. ఏంటమ్మా చెప్పండి? డాక్ట్రిన్. ఇది చాలా ప్రాముఖ్యం, సిద్ధాంతము. డాక్ట్రిన్ అంటే మన విశ్వాసము కదండి. మనము నమ్మదగని వారము అంటే జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ బిలీవబుల్ అంటున్నాడు కదండి. మనం నమ్మదగని వారము, ఆయనను ఆయన నమ్మదగిన వాడు. ఎవరండి? యేసయ్య నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరిని మనం నమ్మలేము, కానీ ఎవరు నమ్మచ్చండి? యేసయ్యను మనం నమ్మవచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, నువ్వు ఇండియాలో ఉన్నా, దూర ప్రాంతంలో ఉన్నా, నీవు మరి ఇక్కడున్నా, ఏ కష్టమైన డ్యూటీలో ఉన్నా కూడా ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. బికాజ్ ఆయన నమ్మదగిన వాడు. కనుకనే హీబ్రూ పత్రికలో ఏముందమ్మా చెప్పండి? 12వ అధ్యాయంలో 2వ వచనమా, యేసు వైపు చూడు అంటాడు కదండి. నీ ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలి? యేసయ్య వైపు ఉండాలి. దెన్ స్తోత్రం, హల్లెలూయా. లోకం మీద ఉండొద్దు. నీ ఫోకస్ షుడ్ నాట్ బీ ఆన్ ద వరల్డ్, యువర్ ఫోకస్ షుడ్ బీ ఆన్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ కదండి. కనుక నీ సిద్ధాంతం జాగ్రత్తగా నువ్వు మన సంఘం మొదలుపెట్టి నువ్వు బయటకు వెళ్ళావు అనుకో, వేరే సిటీకి వెళ్తావు, వేరే దేశం వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అటెండ్ చేసే చర్చ్ నువ్వు అటెండ్ చేయి, కానీ ఏం చేయాలో వాళ్ళ డాక్ట్రిన్ చూడాలి, వాళ్ళ సిద్ధాంతం చూడాలి కదండి. ఆ డాక్ట్రిన్ అనేది చాలా ఇంపార్టెంట్ చదమ్మా. కనుక ఏమంటుండే అక్కడ? ఆయన నమ్మదగిన వాడు ఉండును. సరే, 1 తిమోతి 6 చాప్టర్ 3rd verse చదవండమ్మా. ఎవడైనాను హితవాక్యము, దీని ఏమంటారమ్మా? హితవాక్యం అంటే డాక్ట్రిన్ అన్నమాట. యేసయ్య మాటలు డాక్ట్రిన్ కదండి, సిద్ధాంతం. మన సిద్ధాంతం అంతా ఎవరి మీద, ఎవరి మాటల మీద ఉన్నాయి? యేసయ్య మాటల మీదనే ఉన్నాయి, ఇంకెవరి మాటలు కాదు. మన పునాది అంతా ఎవరి మీదమ్మా చెప్పండి? యేసయ్య మీదనే, యేసయ్య మాటల మీదనే మన పునాది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య మాట కాకుండా ఇంకేదన్నా మాటలు యాడ్ చేసి సంఘంలోకి తెస్తే అది హితవాక్యం కాదు, అది కరెక్ట్ డాక్ట్రిన్ కాదు. అంతేకాకుండా యేసయ్య చెప్పిన మాటలు కొన్ని తీసేసి, బైబిల్లో చెప్పిన కొన్ని తీసేసి సంఘం కడితే అదేమవుతుంది? అది కరెక్ట్ సంఘం కాదు, హితవాక్యం కాదు, అది డాక్ట్రిన్ కాదు, సిద్ధాంతం సరి అయిన సిద్ధాంతము కాదు. కనుక మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ, ఏ పట్టణంలో ఉన్నప్పటికీ, ఏ సంఘం వెళ్ళినప్పటికీ ఏం చేయాలమో చెప్పండి? మన హితవాక్యం, మన డాక్ట్రిన్ మనము చూసుకోవాలి. ఇట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. బెరియా సంఘస్థుల వైపు ఉండాలి. మళ్ళీ మనం తిరిగేసుకోవాలి. ఏం చేయాలి? ఇన్న వాక్యాలు ఏం చేసుకొని నోట్ చేసుకొని మళ్ళీ మనము చెప్పిన వాక్యాలు బైబిల్లో చెక్ చేసుకోవాలి కదండి. 2వ తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. ఎందుకనగా జనులు ఏం చేస్తారని చెప్పండి? హితబోధను. ఇది చివరి దినముల గురించి చెప్తుంటాడు అక్కడ కదండి. 2 పత్రికలు రాసినప్పుడు తిమోతికి ఏం చేస్తాడంటే, మరి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, చివరి దినములలో మనుషులు ఏ విధంగా మారిపోతారు అని చెప్తూ ఏమంటాడమ్మా చెప్పండి, చదవండి. జనులు ఏమి సహించారంటమ్మా చెప్పండి? హితబోధను సహించరు, అంటే మంచి బోధను సహించరు, యేసయ్య బోధను సహించరు కదండి. యేసయ్య చెప్పే మాటలు ఇంకా ఏమవుతుంది? ఇంకా రానంటే నేను చెప్పినా కదా, ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మనుషులంతా మారిపోయినారు. చాలా చేంజెస్ వచ్చేసినాయి మనుషుల జీవితాలలో, హృదయాలలో, ఆలోచనలో
చాలా చేంజెస్ వచ్చేసినాయి. కనుక ఏమవుతారంటే కొన్నిసార్లు ప్రశ్నించే మనసు వచ్చి, ప్రశ్నించే దురాత్మ వచ్చేసి ప్రతిదాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తుంది. వాక్యమునైనే ప్రశ్నించడం స్టార్ట్ చేస్తుంది. కనుక ఏం చేస్తారు, ఇది కరెక్టా అంటారు కదండి, యేసయ్య మాటలు కరెక్టా అని చెప్పి ఉల్టా అడుగుతారు. అటువంటి దినములు ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతాయి కదండి. కనుకనే ముందే ప్రవచనం చేస్తున్నాడు పౌలు భక్తుడు. చివరి దినంలో ఏంటమ్మా చెప్పండి, ఆ మాట చదవండి. జనులు హితబోధను, మంచి వాక్యమును, యేసయ్య మా వాక్యాలు ఏం చేయాలంట, సహింపరు. వాళ్ళు ఏమొస్తారు, వాళ్ళకి దురద. ఎప్పుడు కాటన్ బడ్స్ జేబులో పెట్టుకుంటారు అవటాలు కదండి, దురద చెవులు కదండి. దురద చెవులు గలవారు ఏం చేస్తారంటమ్మా చెప్పండి, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు ఏం చేసుకుంటారంట, పోగు చేసుకుంటారు. బోధకులను పోగు చేసుకుంటారు, సేవకులను పోగు చేసుకుంటారు. పోగు చేసుకొని సత్యానికి చెవుని ఇవ్వక ఏం చేస్తారంటే వాళ్ళు కల్పనా కథలు కదండి. కొంతమంది వాక్యం స్టార్ట్ చేస్తే కథలే ఉంటాయి కదండి, లోక సంబంధంగా కథలే ఉంటాయి, వాక్యం చాలా తక్కువ ఉంటుంది కదండి. కనుక కల్పనా కథలు కదండి. తర్వాత అమ్మా కాలము వచ్చును, అటు తిరిగే కాలము వచ్చును. ఎందుకంటే మైండ్ ఎవరి వశంలో ఉండదు, మన మైండ్ మన వశంలో ఉండదు అన్నమాట. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. మన మైండ్ ఎక్కడ ఉండాలమ్మా, మనలోనే ఉండాలి. మన మైండ్ మన దగ్గరనే ఉండాలి. మన తలకాయ ఇక అటాచ్ అయి ఉంటుంది, మన బాడీకి తలకాయ అటాచ్ ఉంటుంది, కానీ మన మైండ్ ఎక్కడో ఉంటుంది కదా. ఈ తలకాయ ఎక్కడుంది ఇప్పుడు, మనకు అటాచ్ అయి ఉన్నది. అందుకోసం బతుకున్నాం, మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మన మైండ్ మన దగ్గరనే ఉందా, మన ఆధీనంలో ఉందా, లేక మన మైండ్ బయటికి వెళ్ళిపోయిందా, మన మైండ్ సాయితాను చేతిలో ఉన్నదా, మన మైండ్ వేరే వాళ్ళ చేతిలో ఉన్నదా కదండి. గమనించాలి. కీలు బొమ్మలుగా మారిపోవద్దు కదండి, పప్పెట్స్గా మారిపోవద్దు మనం. వీ షుడ్ నాట్ బికమ్ లైక్ పప్పెట్స్. కనుక ఏమంటాడు, బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసునందు ఏ విధంగా ఉండాలి, బలముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. ఏమన్నాడమ్మా, ఇటువంటి అన్నీ వస్తాయి కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు. చివరి మాట ఏమన్నాడమ్మా, అయితే అన్ని విషయంలో చాలు అంత ఉందమ్మా. దాంట్లోనే చదివిన వాక్యంలో లాస్ట్ లైన్, చెవిని ఇవ్వద్దు. కనుక మీ చెవులు ఎక్కువ ఉండాలా, మీ దగ్గరనే ఉండాలి చెవులు కదండి. మీ చెవులు ఎక్కడ ఉండాలమ్మా చెప్పండి, మీ దగ్గరనే ఉండాలి. మీ బాడీకే అటాచ్ అయ్యి ఉండాలి, మీ తలకాయకే ఉండాలి చెవులు కదండి. డోంట్ గివ్ యువర్ ఇయర్స్ టు అదర్స్. డోంట్ గివ్ యువర్ ఇయర్స్ టు యూస్లెస్ పీపుల్. నేను కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే అవసరం కాబట్టి చెప్తున్నారు. చెవులు కొరుక్కున్నారంటారు కదా, ఏంటమ్మా కొంతమంది ఏమైనా చెప్తారు, చెవులు కొరుక్కున్నారంట. ఆ విధంగా ఉండదు. చెవులు ఇవ్వద్దు. మన చెవులు మనకే ఉండాలి. మన చెవుల్లో ఏం కావాలమ్మా చెప్పండి, దురదగల వాక్యము, దురదగల మాటలు పోవద్దు. మన చెవులోకి ఏం పోవాలి, దేవుని మాటలే పోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. కనుక మరి ఈరోజు నేను ఎవరి గురించి చెప్పినానో చెప్పండి, తిమోతి గురించి చెప్పిన. చాలా సీరియస్గా చెప్పిన కదా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చాలా అవసరం కదండి, చాలా అవసరం కాబట్టి. విన్న వాక్యం ఏం చేయాలో చెప్పండి, మన హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
మీకు అవసరము, రేపు మీకు అవసరం, మీరు ఎక్కడున్నా కూడా కదా, మా పాస్టర్ గారు ఈ విధంగా చెప్పినానని చెప్పేసి మీరు గుర్తు తెచ్చుకోవాలి. కనుక మరి దేవుడి వాక్యం దీవించునుగాక. మెస్సయ సంఘంలో ప్రతి యవనస్తురాల్ని దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మరి మీరు మరి తిమోతి వలె గొప్ప సేవకులుగా మరి మారుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.